దేవుని కుమారులు నరుని కుమార్తెలను వివాహమాడారా? దేవుని పిల్లలారా, ఒక మంచి సంగతి, చాలామంది నేర్చుకోవాల్సిన వినవలసిన సంగతే ఈరోజు మీరు వింటున్నారు. చాలామంది ఈ వాక్యం విషయంలో, ఈరోజు మనం వింటున్న అంశం విషయంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నారు కనుక చాలా మంచి వివరణ ఈరోజు దొరుకుతుంది. దయచేసి జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి. మరి ఆన్లైన్లో దేవుడి తరగతిని వింటున్నవారు మీ చుట్టుపక్కల వారికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. దేవుని కుమారులు నరుని కుమార్తెలు అన్నది మరి ఇప్పుడు నేర్చుకోబోయే అంశము. ఓకే, ఈరోజు క్రైస్తవ్యం సుమారు 350 కోట్ల మందిని విశ్వాసులుగా కలిగి ఉన్న ఎన్నో భిన్న బోధలు అనేవి ఈరోజు క్రైస్తవ్యంలో మనం చూస్తాం. 3000 శాఖలుగా విస్తరించిన క్రైస్తవ్యం, ఒకరు చేసిన బోధ మరొకరు చేయరు, ఒకరి బోధ మరొకరికి నచ్చదు. ఈ 3000 శాఖలుగా విడిపోయి మరి ఎన్నో పేర్లు వారి సంఘాలకు పెట్టుకుని ఎవరికి నచ్చిన బోధ వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ బైబిల్లో దేవుడు సుమారు 45 మంది ప్రవక్తలతో, భక్తులతో తన గ్రంథాన్ని రాయించిన మొదటి దేవుడి మాటలు మాట్లాడి పుస్తకాన్ని చేసిన మోషే గారి దగ్గర నుంచి చిట్ట చివరిగా గ్రంథాన్ని ముగించిన యోహాను గారి వరకు అందరూ ఒకేలా మాట్లాడారు, అందరూ ఒకటే చెప్తారు. కానీ అదే బైబిలును కలిగి ఉన్న ఈరోజు క్రైస్తవ్యం బోధలు అనేవి భిన్న బోధలు. అపోస్తలుడు 12 మంది ఉన్న బోధ ఒకటే, పాత నిబంధనలో ప్రవక్తలు చాలామంది ఉన్న బోధ ఒకటే. కానీ ఈరోజు క్రైస్తవ్యం అనేది దేవుడు చెప్పిన బోధ కాక, దేవుడు అందరితో ఒకేలా మాట్లాడాడు, ఒకే బోధ చేయించాడు. కానీ ఈరోజు భిన్న బోధలు అనేవి మనం క్రైస్తవ్యంలో చూస్తూ ఉంటాం. నిజంగా ఈరోజు మనం వింటున్న ఈ దేవుని కుమారుడు నరుని కుమార్తెలు బైబిల్లో ఒక సందర్భం ఇది. ఈ సందర్భం పైన కూడా ఎన్నో బోధలు అనేవి క్రైస్తవ్యంలో జరిగాయి. భిన్న బోధలు అనేవి క్రైస్తవ్యంలో ఇప్పటికీ అలుముకున్నాయి. అందుకే ప్రారంభ శతాబ్దంలో పౌలు గారు కట్టిన సంఘంలోకే, గలతీ ప్రాంతంలో ఉన్న సంఘాలలోకి భిన్నమైన సువార్త అనేది వచ్చినప్పుడు ఆ రోజు పౌలు గారు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, అపోస్తలుడమైన మేముండగానే, సత్యాన్ని చెబుతున్న మేముండగానే సంఘాలలోనికి భిన్నమైన బోధ వస్తుంది అని ఆ రోజు ఆయన బాధపడినట్లుగా మనం చూస్తాం. గలతీ పత్రిక 1:6 మీరు చాలాసార్లు చదువుకున్నారు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఎంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం. ఈ మాట మీరు చాలాసార్లు చదువుకున్నారు. అంటే బైబిల్ ఒకటే, కానీ బోధ మాత్రం ఏమైపోయింది, మారిపోయింది. ఈరోజు మనం చూడబోయే ఈ పాఠం, ఈ దేవుని కుమారులు నరుని కుమార్తెలు అన్నది ఆదికాండం 6వ అధ్యాయంలోని ఒక సందర్భం. ఇది ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము సందర్భం ఎక్కడుందో మీరు ముందు బైబిల్ చూడండి. ఆ తర్వాత దీని గురించిన వివరణలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు రాసుకుని మీరు జాగ్రత్తగా చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము
6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఓకే. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. ఏమండి, ఇదే సందర్భం. మళ్ళీ చదువుతాను. ముందు సందర్భం మనకు అర్థం కావాలి. ముందు సందర్భం మనం చూస్తే, నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు అన్నది చూడండి. అంటే తొలినాళ్ళు, ఆదికాలం, ప్రారంభపు కాలం. అప్పుడప్పుడే మానవ జాతి భూమి మీద విస్తరించటం, అభివృద్ధి చెందటం, మనుషులు పెరగటం అనేది ప్రారంభమైంది. అలా పెరుగుతున్న క్రమంలో విస్తరించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి అని ఉంది ఇక్కడ. ఈ సందర్భంలో 2 పదాలు మనకు కనబడతాయి ఈ వాక్యంలో. ఏంటా 2 పదాలు అంటే, 1 దేవుని కుమారులు, 2 నరుని కుమార్తెలు అన్నది చూడండి. దేవుని కుమారులు, తర్వాత నరుని కుమార్తెలు. ఇక్కడే వివాదం. ఇక్కడే ఈ విషయం పైనే క్రైస్తవ్యంలో భిన్నబోధలు. ఏంటి భిన్నబోధలు అంటే, ఈ దేవుని కుమారులు ఎవరు, నరుని కుమార్తెలు ఎవరు? ఈ దేవుని కుమారులు నరుని కుమార్తెలను వివాహం చేసుకున్నారు అని ఇక్కడ ఉంది. దీని మీదండి ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ బోధనలో ఒక బోధ ఏంటంటే, దేవుని కుమారులు అనగానే దేవదూతలు అని చెప్పి, దేవదూతలు భూమి మీద ఉన్న స్త్రీలను వివాహం చేసుకున్నారు ఒకప్పుడు. సుమారుగా ఇది ఏ కాలం అంటే నోవహు గారి కాలం ఇది, అంతే కదా. 7వ అధ్యాయానికి వచ్చేసరికి చెప్పాడుగా నోవహు గురించి. యెహోవా ఆ రోజు ప్రారంభంలో తండ్రి అయిన దేవుడు భూమి మీద జనాన్ని విస్తరిస్తున్న కాలం అది. ఆ కాలంలో అప్పటికే విస్తరించిన లోకాన్ని చూసినప్పుడు నోవహు గారు మాత్రం ఒక్కడు నీతిమంతుడిగా కనబడ్డట్టుగా మన బైబిల్లో చూస్తాం. ఓకే, మీరు ఇప్పుడు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నేర్చుకోండి, జాగ్రత్తగా వినండి. ఈ దేవదూతలు అనేవి దేవుని కుమారులుగా చెప్పి, దేవుని కుమారులు అంటే ఎవరో కాదు, దేవదూతలే. ఆ దేవదూతలే భూమి మీద ఉన్న నరుల కుమార్తెలను, స్త్రీలను వివాహం చేసుకోవడానికి వచ్చారు అని ఒక రకం చెప్పారు. ఇది ఒక రకమైన బోధ. రెండో బోధ ఉంది, రెండో రకం. ఎందుకంటే ఇందాక ప్రారంభంలో చెప్పాను కదా, ఒకడు చెప్పిన బోధ మరొకడు చెప్పడు. వాళ్ళ బోధ వాళ్ళదే, వీళ్ళ బోధ వీళ్ళదే. మరొక అతను ఏ బోధ చేశాడంటే, ఇదే వాక్యం మీద, ఈ సృష్టికి ముందే మరో సృష్టి ఉంది. ఆదాము నుంచి పుట్టిన మనందరికంటే ముందే దేవుడు ఇంకో సృష్టిని చేసుకున్నాడు. ఆ సృష్టిలో దేవుడి కొరకు బ్రతికిన భక్తులంతా పరలోకం వెళ్ళిపోయారు. ఆ పరలోకం వెళ్ళిపోయిన వాళ్ళే ఈ రెండవ సృష్టిలో, ఆదాము తర్వాత చేయబడిన ఈ రెండవ సృష్టిలో భూమి మీదకి వచ్చి అప్పుడప్పుడు నరుని కుమార్తెలను వివాహం చేసుకునేవారు, వివాహం చేసుకుని పరలోకం తీసుకెళ్ళిపోయేవారు అని రెండో బోధ చేశారు. ఓకే, ఇప్పుడు 2 బోధలు చెప్పాను ఇదే వాక్యం మీద. దేవదూతలు పెళ్లి చేసుకునే అన్నది ఒకరి వాదన అయితే, ఈ సృష్టికి ముందు ఇంకో సృష్టి ఉంది. ఆ సృష్టిలో మరి దేవుడి కొరకు బ్రతికి చనిపోయిన భక్తులే పరలోకం వెళ్ళిపోయారు. పరలోకం నుండి భూమి మీద వివాహం చేసుకోవడానికి అప్పుడప్పుడు స్త్రీల కోసం వచ్చేవారు అని బోధ చేశారు. ఈ 2 బోధలు అయితే మీ అందరికీ ఒక మాట తెలుసు. దేవదూతలను దేవుని కుమారులుగా ఎందుకు పొరపడ్డారు అంటే, యోబు గ్రంథంలో పుట్టినోట్లో 1 అని ఒక చిన్న నెంబర్ ఉంటుంది. దేవదూతల దగ్గర దేవుని కుమారుడు అని ఉంటుంది. దానిని పట్టుకుని దేవుని కుమారులు అంటే ఇదిగో దేవదూతలే అని ఫిక్స్ అయ్యి, వాళ్ళే దేవుని కుమారులు, దేవదూతలే పరలోకం నుండి భూమి మీదకి వచ్చాయి అని బోధ చేసుకుంటూ వెళ్ళిపోయారు.
ఇదొక బోధ. ఈ రెండిటిని కలుపుకోవడానికి, లేదంటే ఇప్పుడు రెండోసారి చేసిన ఈ బోధ ఏదైతే ఉందో, ఈ సృష్టికి ముందు మరొక సృష్టి ఉంది అని చెప్పడానికి బైబిల్లో ఉన్న ఇంకొక వాక్యాన్ని వాడుకున్నారు. నిజానికి ఆ వాక్యంలో ఉన్న భావం అది కాదు, కానీ ఆ భావాన్ని ఆ వాక్యానికి అంటగట్టే ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ కొత్త నిబంధనలో ఒక మాట అంటాడు. మీరు ఒకసారి బైబిల్ తీసి యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల కాపరి ఒక్కడును అగును. ఈ వాక్యం తీసుకుని ఏమన్నారంటే, ఇదిగో నా దొడ్డివి కానివి వేరే గొర్రెలు ఉన్నాయని యేసుప్రభువు చెప్తున్నాడుగా. ఆ గొర్రెలు ఎవరో కాదు, ఈ సృష్టికి ముందున్న సృష్టిలో ఉన్న మనుషులు అని చెప్పారు. భవిష్యత్తులో కాలం ఎలా ఉంటుందో తెలియదండి. భవిష్యత్తులో ఇంకెన్ని భయంకరమైన బోధలు వస్తాయో తెలియదు బైబిల్ పైన. కాబట్టి మీరు సత్యం నేర్చుకుని, వాక్యం నేర్చుకుని, ఏది నిజమో ఏది అబద్ధమో నేర్చుకుని లేకపోతే రాబోయే రోజుల్లో పక్కోడిని కాపాడటం అలాగుంచి మనల్ని మనం కూడా కాపాడుకోలేని స్థితిలోకి జారిపోతాం. అంతటి భయంకరమైన భిన్న బోధలు, అబద్ధ బోధలు ఈరోజు క్రైస్తవం పైన దండెత్తుతున్నాయి. రోజుకొక బోధ. వాళ్ళు చెప్పింది బైబిల్కు ఆపాదించడానికి బైబిల్లో ఉన్న ఎన్నో సందర్భాలను మార్చేస్తున్నారు. ఇలాగే దీన్ని కూడా మార్చేశారు. అసలు యేసుక్రీస్తుల వారు చెబుతున్న భావం వేరు, యేసుక్రీస్తుల వారు ఇక్కడ మాట్లాడుతున్న విధానం వేరు. దేవుడి పిల్లలైన వాళ్ళను సాతాను ఎత్తుకుని పోయి దేవుడి పిల్లలను దేవుడికి కానివ్వకుండా చేసింది, వాళ్ళు దేవుడి దగ్గరికి రానివ్వకుండా చేసింది. ఆ భావంతో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతుంటే ఈ సృష్టికి ముందో సృష్టి ఉందని, ఆ సృష్టిలోని వాళ్ళను వేరే గొర్రెలు అంటున్నాడు అని ఇలా బోధ చేయటం ప్రారంభించారు. దేవుని పిల్లలారా, ఇవన్నీ మీరు మనసులో పెట్టుకోండి. చివరికి ఆన్సర్ వస్తుంది. చివరికి బైబిల్లో దేవుడు చెప్పినట్టుగానే బైబిల్ టు బైబిల్ చూసుకుంటూ వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడు అన్నది కరెక్ట్గా పూర్తిగా మనకు అర్థమవుతుంది. కాకపోతే బైబిల్లో దేవుడు చెప్పిన మాటలకు సొంత జ్ఞానాన్ని ప్రయోగించకూడదు. బైబిల్లో దేవుడు చెప్పిన ఏ వాక్యానికి కూడా మనకు అర్థం కానప్పుడు, దాని భావం తెలియనప్పుడు సొంత జ్ఞానం ఆ వాక్యం పైన ప్రయోగించే ప్రయత్నం చేశామా, దేవుడి చేతుల్లో దొరికిపోతాము. దేవుడి ముందు దోషులుగా నిలబడిపోతాం. దేవుడి ముందు మన భక్తి జీవితం అంతా నాశనమై, నేను చెప్పంది చెప్పావు అన్న కోపంతో దేవుడు ఈ భయంకరమైన అబద్ధపు బోధ, లేదంటే దేవుడు చెప్పని బోధ చేసిన వారిని దేవుడు పట్టుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ దేవుడు చెబుతున్న మాటల్లో నరుని కుమార్తెలు ఎవరు, దేవుని కుమారులు ఎవరు, అది బైబిల్ ప్రకారం నువ్వు తీసుకోవాలి. దానిని దేవుడే నీకు మరలా చెప్పాలి. మన మోటో ప్రారంభం నుంచి బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కు బైబిల్ సమాధానం చెప్పాలి. బైబిల్లో ప్రశ్న వస్తే బైబిల్లో నుంచి దాంట్లోకి సమాధానం వెతుక్కోవాలి తప్ప సొంత జ్ఞానం అనేది మనుషులు ప్రదర్శించకూడదు. దేవుని పిల్లలారా, ఇప్పుడు కొద్దిసేపు వాక్యంలోనికి వెళ్ళి ఎవరి దేవుని కుమారులు, ఎవరి నరుని కుమార్తెలు ఒకసారి ఆదికాండం మరలా చదవండి. మీరు మన ప్రశ్న భాగాన్ని 2-3 సార్లు చదివితేనే అక్కడ ఉన్న విషయం అనేది మీకు ఎక్కుతుంది. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం. దేవుని కుమారులు నరుని కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. ఏమండి, ఇది మీరు మనసులో పెట్టుకుని బైబిల్లో దేవుడు చెప్పిన సంగతులు
ఒక పుస్తకంలో ఒకలా, మరొక పుస్తకంలో మరొకలా ఉండవు. బైబిల్ అంతా ఒకేలా ఉంటుంది. బైబిల్లో ఎవరు రాసినా దేవుడు రాయించాడు గనుక ఒకేలా దేవుడు మాట్లాడతాడు. ఓకే, ఇకపోతే మీరు ఈ వాక్యం పైన విన్న 2 బోధలు ఉన్నాయిగా. ఏ 2 బోధలు? ఎవరి దేవుని కుమారులు అంటే దేవదూతలు అని చెప్పారుగా. అది బైబిల్ని బట్టి ఎంతవరకు వాస్తవం అంటే, అసలు దేవుడు దేవదూతల్ని ఎక్కడ కూడా నా కుమారులు, నా పిల్లలు అని మాత్రం బైబిల్లో చెప్పలేదు. అది తర్జుమాలో పొరపాటున దేవదూతలు అన్న దగ్గర పుట్టినోట్లో వన్నపడిందే తప్ప, తర్జుమా లోపం తప్పది. దేవదూతలను దేవుడు ఏనాడు తన పిల్లలుగా పిలవలేదు, పిలవడు కూడా. కారణం ఏంటంటే, బైబిల్లో ఒక వాక్యం మీరు దేవదూతల పాఠం విన్నప్పుడు నేర్చుకున్నారు. ఏంటో వాక్యం అంటే, దేవదూతలను ఏనాడు నా పిల్లలుగా నా కుడిపార్శ్వన కూర్చుండుమని నేను ఎవరితోనూ ఎప్పుడు నేను చెప్పలేదు అని దేవుడు దేవదూతలను ఉద్దేశించి చెప్పిన ఒక మాట ఉంది బైబిల్లో. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నాకు కుమారుడయ్యుండును అనియు ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనా చెప్పెనా. చూసారా, ఆ దూతలతో మీరు నా పిల్లలు, నా కుమారుడని ఏనాడైనా ఎప్పుడైనా చెప్పెనా అంటే అర్థం ఏంటి? చెప్పెనా అని ప్రశ్నిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఏనాడు దేవదూతల్ని మీరు నా పిల్లలు అని దేవుడు చెప్పలేదు. మరి ఎవరిని చెప్పాడు నా పిల్లలు అని? మనుషులు చెప్పాడు, మన గురించి చెప్పాడు. మనుషులు, కుమారుడైనా కుమార్తె అయినా నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలు అని దేవుడు మనుషుల గురించి చెప్పాడు తప్ప దేవదూతల గురించి ఎక్కడ వాళ్ళు నా పిల్లలు అని చెప్పలేదు. ఈ వాక్యాన్ని బట్టి మీరు ప్రారంభంలో విన్న బోధ ఏది? దేవుని కుమారుడు నరుని కుమార్తెను వివాహం ఆడాడు అనగానే, దేవుని కుమారుడు అనగానే దేవదూత అన్న బోధ ఏమవుతుంది? అబద్ధం, తప్పు బోధ అది. ఏమంటే నిజంగా మీరు ఇదే అధ్యాయం 14వ వచనం చూస్తే, 14వ వచనం ఈ దేవదూతలు అందరి గురించి మాట్లాడుతూ 14వ వచనంలో అంటాడు, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అంటాడు. అంటే దేవదూతలందరినీ కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు అంటే సేవకులు, సేవకులు, పనివారు. భూమి మీద తన పిల్లలు, దేవుణ్ణి నమ్మబోయే తన పిల్లల కొరకు పరిచారం చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు అన్నాడు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. దేవదూతలు దేవుని కుమారులు అనడానికి బైబిల్లో ఎక్కడ కూడా ఆధారాలు లేవు, ఆ పుట్టినోట్లు తప్ప. ఇకపోతే అసలు పరలోకం గురించి కూడా మాట్లాడినప్పుడు పరలోకానికి దేవదూతలకు లోపరచనన్న మాట కూడా మనకు తెలుసు. ఎందుకు దేవదూతలకు పరలోకం ఇవ్వనంటున్నాడు? ఎందుకు దేవదూతలు నా పక్కన కూర్చోమని ఏనాడు చెప్పలేదంటున్నాడు అంటే, దీనిని బట్టి క్లియర్గా మనకేమర్థం అవుతుంది అంటే, దేవదూతలు అనగానే సేవకులు, దేవుడికి సేవ చేయడానికి, దేవుని పిల్లలైన ఈ మనుషులకు సేవ చేయడానికి పుట్టినవారు మనకు అర్థమైంది. ఇది మీరు మనసులో పెట్టుకుని దేవదూతల గురించి, దేవదూతలు అసలు వివాహం చేసుకుంటాయా, దేవదూతలు భూమి మీదకి వచ్చి మనుషులను వివాహం చేసుకున్నారని చెప్పారుగా, అసలు దేవదూతలు వివాహం చేసుకుంటాయా? దేవదూతలకు సంబంధించిన వాక్యం యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో ఒక సందర్భాన్ని చెప్పాడు. మీ అందరికీ తెలుసు, ఒక స్త్రీ ఉంది, వివాహం చేసుకుంది 7గురిని. 7గురికి పాపం పిల్లలు కనకుండానే ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఈ శాస్త్రుల పరిచయలు యేసుప్రభుని తప్పుపట్టనాకి, నాయన మరి ఇప్పుడు మృతుల పునరుత్థానం ఉందంటున్నావు కదా, చచ్చిపోయిన తర్వాత జీవితం ఉందంటున్నావు కదా, చచ్చిపోయిన తర్వాత బ్రతుకుందంటున్నావు కదా, అలాగైతే మరి ఇప్పుడు ఈవిడికి 7గురు భర్తలు, 7గురు చచ్చిపోయారు, చివరి ఆవిడ చచ్చిపోయింది,
మృతుల పునరుత్థానంలో చనిపోయిన వారు తిరిగి లేస్తే ఈవిడ ఎవరికి భారీగా ఉంటుంది అని అడిగారు. అప్పుడు యేసుప్రభు చెప్పిన సమాధానం మీరు బైబిల్ చూడాలి. దేవదూతలకి పెళ్ళిళ్ళే ఉండవు, దేవదూతల్లో పెళ్ళిళ్ళు చేసుకోవు అనడానికి యేసుప్రభువే చెప్పిన ఒక సాక్ష్యం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 28వ వచనం చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 28వ వచనం. అందుకు యేసు పునరుత్థానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భారీగా ఉండును, ఆమె వీరందరికీ భారీగా ఉండెను కదా అని ఆయనను అడిగిరి. 29. అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ మీరు ఎరగక మీరు పొరపడుచున్నారు. పునరుత్థానమందు, ఇక్కడి జాగ్రత్తగా చూడండి, పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు. పునరుత్థానమైన తర్వాత ఎవరికి ఏముండవంట? పెళ్ళిళ్ళు, భర్తలేడు, దినాలు. అక్కడ కూడా ఎడదాం అనుకుంటున్నారు ఈ దుర్మార్గులు. ఎక్కడ? చచ్చిపోయిన తర్వాత కూడా. ఇక్కడ సరదా తీరట్లేదు వీళ్ళకి. ఈ పెళ్ళిళ్ళు సరదా, ఈ బర్త్డేలు సరదా, ఈ ఫంక్షన్లు, ఈ సరదాలు తీరట్లేదు వీళ్ళకి. ఎక్కడ పెడతారంట? చచ్చిపోయిన తర్వాత కూడా. యేసు ప్రభు కొండ బదులు కొట్టేశాడు. పునరుత్థానమందు ఏముండవు? పెళ్ళిళ్ళు ఉండవురా నాయన. పెళ్ళిళ్ళు, దినాలు, అక్క, బావ, తమ్ముడు, భర్త, భార్య, ఈ బంధాలన్నీ కేవలం భూమి మీద ఉండే 60-70 సంవత్సరాలే. ఈ భూమి మీద ఈ కాలం అనేది నడవడానికి బంధాలు. అందుకే పౌలు గారు అన్న మాట మనందరికీ తెలుసు, ఈ లోకపు నటన గతించుచున్నది అంటాడు. లోకం అంతా దేనిలో ఉందంట? నటన. దేవుని కుమారుడినండి నేను. భార్యగా భర్తగా నటన, తండ్రిగా నటన, కొడుకుగా నటన. ఇది ఎంత ఏంటంటే యాక్టింగ్ కాలం. ఒరిజినల్ ఏంటంటే లోపల ఆత్మ దేవునిది. నేను దేవుని కుమారుడిని, దేవుడి కొరకు బ్రతకడానికి లోకానికి వచ్చాను. నాకంటూ ఒక కుటుంబం ఉండాలి కనుక కుటుంబంలో నన్ను పడేసి భార్యగా, భర్తగా పాత్ర అనేది దేవుడు నాకు ఇచ్చాడు. మీకు కూడా అంతే. మీరు కూడా మీ పరమ తండ్రికి కుమారులు, కుమార్తెలు. భూమి మీద దేవుడు పని చేయడానికి వచ్చారు కనుక తన ప్రేమను భర్త రూపంలో, భార్య రూపంలో, అన్న రూపంలో, తమ్ముడు రూపంలో ఒక కుటుంబ వ్యవస్థను అనేది దేవుడు ఏర్పాటు చేసి ఆ వ్యవస్థలో, ఆ కుటుంబ వ్యవస్థలో దేవుడు 60-70 సంవత్సరాల వల్ల పెడతాడు. అందుకేనండి యేసుప్రభు మాటలు సామాన్యంగా ఎవరికి అర్థం కావు. ఆయన అన్నాడు, నాకంటే ఎక్కువగా తల్లినైనాను, తండ్రినైనాను, కుమారుడినైనా, కుమార్తెనైనా, భార్యనైనా, పిల్లలనైనా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే వాడు నాకు పాత్రుడు కాడు. ఎందుకన్నాడు చెప్పండి? అసలు నా కోసం బ్రతకడానికి నిన్ను ఆ లోకానికి పంపించాను. 60-70 సంవత్సరాలు నీకంటూ కుటుంబం ఉండాలని ఆ కుటుంబంలో నిన్ను పెట్టాను. నేను నిన్ను ఆ కుటుంబంలో పెడితే ఆ కుటుంబం ఎక్కువైపోయిందంటే నాకంటే. కాబట్టి నాకంటే ఆ కుటుంబంలో ఎవరిని ఎక్కువ ప్రేమించడానికి నువ్వు కుదరదు. కాబట్టి ఇక్కడ పునరుత్థానము, చచ్చిపోయిన తర్వాత ఏముండవు అంటే పెళ్ళిళ్ళు ఉండవు. చూడండి తర్వాత చెప్తున్నాడు, చూడండి 30వ వచనంలో, పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు. తర్వాత పెండ్లికి ఇయ్యబడరు, పెళ్లి చూపులు ఉండవు. తర్వాత వారు పరలోకమందున్న దూతల వలె ఉందురు. ఎలాగుంటారంట? పరలోకమందున్న దూతల వలె ఉందురు. దూతల వలె ఉందురు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దూతలకు ఏమి లేదు? పెళ్ళి లేదు. తలకాయ పోటు భూమి మీదే దేవుడికి ఎక్కువైపోయింది. పెళ్ళిళ్ళు, ఈ విడిపోవడాలు, వీళ్ళని కలపడానికి పంచాయతీలు, ఒరే భార్యను వెటనాడితే ద్రోహివని వాక్యాలు రాయించడం దేవుడు బైబిల్లో, భర్తను విడిచిపెడితే నువ్వు పెద్ద వ్యభిచారివని ఆవిడ గురించి వాక్యాలు రాయించడం బైబిల్లో. ఈ తలకాయ పోటు దేవుడు భూమి మీదే పడుతుంటే ఈ తలనొప్పి పరలోకంలో పెట్టుకుంటాడా? దేవదూతలకి పెళ్ళిళ్ళు చేస్తా కూర్చుంటాడా దేవుడు? స్త్రీ, పురుషుడు వీళ్ళిద్దరూ ఉంటేనేగా పెళ్ళి. పరలోకంలో స్త్రీ పురుషులు ఉంటారా? దూతలకి లింగభేదం ఉంటుందా? ఉండదండి. ఆత్మలవి, శరీరాలు లేవు వాటికి. కాబట్టి పరలోకంలో ఉన్న దూతల వలె ఉందురు అంటే
పరలోకంలో ఉన్న దూతలకు ఏమి లేదు, ఇప్పుడు పెళ్ళి లేదు. ఈ వాక్యాన్ని బట్టి దేవుని కుమారుడు భూమి మీద ఉన్న నరుని కుమార్తెలను వివాహం చేసుకోవడానికి వచ్చారన్న వాక్యంలో అసలు ఆ రోజు వచ్చిన వాళ్ళు దేవదూతలే కాదు. అక్కడ వివాహం చేసుకున్నది దేవదూతలు 100% కాదు. మరి ఎవరు దేవుని కుమారులు అంటే? దేవుని కుమారులు నరుని కుమార్తెలు అన్నదిగా. దేవుని కుమారులు నరుని కుమార్తెలు. ఎవరు దేవుని కుమారులు? దేవుని కుమారులు అని దేవుడు బైబిల్లో ఎవరికి ఇచ్చాడు ఈ పదం? ఈ పర్టికులర్గా దేవుని కుమారులు అన్న పదాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు చూద్దాం, బైబిల్లో చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం బైబిల్ చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం చూస్తే, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, ఆదాము దేవునికి కుమారుడు. చూడండి ఎంత బాగుంది ఆన్సర్, చూడండి ఆన్సర్ వచ్చింది. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. దేవుని కుమారుడు ఎవరంటే ఇప్పుడు ఆదాము. దేవుని కుమారుడు అనగానే ఆదాము అనగా పురుషుడు. పురుషుని దేవుడు ఏమని పిలిచాడు? దేవుని కుమారుడు. స్త్రీని కుమార్తె కదా. ఇది మనసులో పెట్టుకోండి. ఈ వాక్యాన్ని మీరు మనసులో పెట్టుకుని, ఎలా వచ్చాడు ఈ దేవుని కుమారుడు భూమి మీదకి అంటే, ఆదాము గారి గురించి మాట్లాడాడుగా అక్కడ. ఆదాముని ఎలా చేశాడు దేవుడు? నేల మట్టితో ఎవని మట్టి దేహాన్ని చేసి, ఆ మట్టి దేహానికి దేవుడు ఎలా రూపం కావాలనుకున్నాడో అలా రూపం ఇచ్చాడు. నేను చాలాసార్లు చెప్పానండి, ఆదాముకు ఏ రూపం అయితే ఇచ్చాడో స్టిల్ ఈరోజు వరకు అదే రూపాలు, దానికి జిరాక్స్లు ఇవన్నీ. ఆదాముకి ఇచ్చిన రూపానికే ఈరోజు భూమి మీద ఉన్న రూపాలన్నీ కూడా ఏంటి? జిరాక్స్లు. అంటే మొట్టమొదటి మనిషి ఎలా ఉన్నాడో భూమి మీద, ఇప్పుడు మనము అలాగే ఉన్నాం. బైబిల్ చెప్పిన జ్ఞానం అండి, బైబిల్ చెప్పిన అన్ని గొప్ప విషయాలు లోకంలో ఉన్న మనుషుల దగ్గర లేవు. ఎందుకు? మనిషి ఎలాగొచ్చాడంటే, లోకంలో ఉన్న సూత్రాలు మీకు తెలుసు. కప్ప నుంచి వచ్చాడని ఒకడు, చేప నుంచి వచ్చాడని ఒకడు, చింపాంజీ జాతికి చెందిన గొర్రెల నుంచి వచ్చాడని ఒకడు, ముందు తోకుందని, తర్వాత 4 కాళ్ళు ఉన్నాయని, చివరికి అన్నీ ఏమంటారు దాన్ని, పరిణామక్రమంగా ఇలా మనిషి ఇగో చివరికి ఇప్పుడున్న రూపం ఏదైతే ఉందో ఈ రూపం రావడానికి చాలా కాలం పట్టింది అని చెప్తారు. ఒకరి సిద్ధాంతం ఒకరికి మ్యాచ్ అవ్వదు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నది, నేల మట్టితో దేవుడు నరుణ్ణి చేశాడు, మట్టి దేహాన్ని దేవుడు మట్టితో చేశాడు, దానికున్న జిరాక్స్ కాపీలు మిగతా వాళ్ళందరూ అని చెప్పేశాడు. అలా దేవుడు మొట్టమొదట కలిగించిన ఆదాముకు దేవుడు పెట్టిన పేరే దేవుని కుమారుడు. ఈ పేరు వచ్చింది ఆదాముతోనండి. దేవుని కుమారుడు అన్న పేరు ఎవరికి స్టార్ట్ అయింది అంటే, భూమి మీద మొట్టమొదటి మానవుడైన ఆదాముతో దేవుని కుమారుడు అన్న పేరు అనేది ప్రారంభమైంది. దేవదూతలకు ఇవ్వలేదు దేవుడు ఆ పేరు, అంతకు ముందున్న ఎవరికి ఇవ్వలేదు. ఇగో ఈయన కుమారుడు. ఆ తర్వాత ఆ క్రమంలో మానవ జాతిలో పుట్టిన యేసుక్రీస్తుల వారి గురించి అంటాడు మళ్ళీ దేవుడు. ఏమని? ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ వాక్యం మనకు తెలుసు. అంటే దేవుని కుమారుడు అనగానే వచ్చిన ఆన్సర్ ఏంటంటే, దేవుని కుమారుడు ఎవరో కాదు, ఆదాము. మీరు ఎంత చదువుకున్న ఆదికాండం 6:2 ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కుమారులు నరుని కుమార్తెలను ఏం చేస్తున్నారు? వివాహం ఆడుతున్నారు. దేవుని కుమారులు అనగానే వచ్చిన ఆన్సర్ని పక్కన పెట్టుకోండి. ఏంటి దేవుని కుమారులు అంటే? పురుషులు. మరి ఇంతకీ నరుని కుమార్తెలు ఎవరు? నరుని కుమార్తె. నరుని కుమార్తె, నరునిలో నుండి వచ్చిన కుమార్తె. ఎవరు నరుని కుమార్తె అంటే, అక్కడే మీరు బాగా చదివితే ఆదికాండం 6:2 మళ్ళీ చదవండి, అక్కడే ఆన్సర్ ఉంది. దేవుని కుమార్తెల గురించి ఆదికాండం 6:2 చదివితే మీరు ఒకసారి మళ్ళీ చదవండి. అది
దేవుని కుమారులు నరుని కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను, స్త్రీ వచ్చింది చూడండి అక్కడ, తమ మనసుకు వచ్చిన స్త్రీలను. నరుని కుమార్తె ఎవరిప్పుడు? స్త్రీ. దేవుని కుమారుడు ఎవరిప్పుడు? పురుషుడు. అక్కడ ఏమీ లేదు, పురుషులు స్త్రీలు వివాహం చేసుకుంటున్నారని చెప్పాడు. కాకపోతే కొంచెం భాష మార్చేసరికి బోధ మార్చేసారు వీళ్ళు. మీకు అర్థమైందా? అక్కడ కాస్త భాష మారింది, భాష మారేసరికి బోధ మార్చేశారు. ఆదాము అన్న మాట మనందరికీ తెలుసు. అవ్వమ్మని చేసిన తర్వాత అవ్వమ్మని తీసుకొచ్చి ఆదాము ముందు నిలబెట్టాడు దేవుడు. నిలబెట్టిన తర్వాత ఆదాము ఏమన్నాడు చెప్పండి? నా ఎముకలో నా ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు నరునిలో నుండి తీయబడింది కనుక ఏమంటది? నారీ. నరుడిలో నుండి వచ్చింది కనుక నారీ అనగా స్త్రీ. స్త్రీ ఎవరిలో నుండి వచ్చింది? ఇప్పుడు పురుషునిలో నుండి వచ్చింది. నరుని కుమార్తె అనగా ఎవరు? స్త్రీలు. దేవుని కుమారుడు అనగానే పురుషుడు, నరుని కుమార్తె అనగానే స్త్రీ. వీళ్ళ గురించి రాయబడిన మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఒక వాక్యం చూడండి. స్త్రీల గురించి దేవుడు చెప్పిన మాట 11వ అధ్యాయము 3వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. చూసారా, ఇక్కడ 3వ వచనం ప్రారంభంలో ఏమంటున్నాడు అంటే, 3వ వచనం అలా చదువుతున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు, స్త్రీకి శిరస్సు పురుషుడు, క్రీస్తునకు శిరస్సు దేవుడని మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయనో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరుచును. తర్వాత ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరుచును. స్త్రీ అనగానే ముసుగు వేసుకొనాలి. పాట పాడేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు స్త్రీలకు ఇచ్చిన ఆజ్ఞది. ఏమండి? ఆ తర్వాత ఎందుకు ఇదంతా చెప్తున్నాడు అంటే 7వ వచనం మీరు చూడండి. 7వ వచనంలో పురుషుడైతే దేవుని పోలిక, దేవుని మహిమనై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. ఎలా అనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. చూసారా, పురుషునిలో నుండి స్త్రీ వచ్చింది. దేవుడు ఇస్తున్న ఆధిక్యత పురుషునికి. నాలో నుండి నేను మొదట చేసుకున్నది కొడుకుని, ఆదాముని, ఆదాములో నుండి హవ్వ. కనుక ఆ కుమార్తెలు, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరులలో నుండి తీయబడ్డారు కనుక నరునికి కుమార్తెలుగా పిలువబడుతున్నారు అని చెప్పాడు. ఓకే, ఇప్పుడు దేవుని కుమారుడు, తర్వాత నరుని కుమార్తెలు. దేవుని కుమారుడు అనగానే పురుషుడు, నరుని కుమార్తె అనగానే స్త్రీ. ఏమీ లేదండి అక్కడ. ఇకపోతే వీళ్ళు చేశారుగా బోధలు. ఏం బోధలు? దేవదూతల దేవుని కుమారులుగా పిలువబడ్డారు. వాళ్ళే వచ్చి భూమి మీద ఉన్న నరుని కుమార్తెలను అనగా స్త్రీలను వివాహం చేసుకున్నారని చెప్పారుగా. ఇది ఎంత అబద్ధమో బైబిల్లో మరొక సందర్భాన్ని బట్టి చూస్తే మీకు అర్థమైపోద్దండి. చాలా ఈజీగా మరొక సందర్భాన్ని చూస్తే వీళ్ళందరూ దొరికిపోతారు. అది అబద్ధపు బోధని, బైబిల్కి ఆ బోధ సరిపోదు అన్న సంగతి మనకి అర్థమైపోద్ది. ఏంటంటే ఇందాక మీరు చదువుకున్న సందర్భం ఏదైతే ఉందో, ఏ కాలానికి సంబంధించిన సందర్భం అని చెప్పాను? అది సుమారుగా నోవహు గారి కాలానికి సంబంధించిన సందర్భం. అది అంతేనా? 6వ అధ్యాయంలో వాళ్ళు వివాహాలు చేసుకుంటున్నారు. 7వ అధ్యాయానికి వచ్చేసరికి నాయన ఇంక విసిగిపోయాను, నోవహు నువ్వు వాడకట్టేసే మరి వీళ్ళందరినీ లేపేస్తానని చెప్పాడు కదా.
అదే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనానికి వెళ్ళేసరికి ఈ మానవుల్ని ఎందుకు చేశాను రా అని దేవుడు బాధపడుతూ ఉంటాడు. 6వ అధ్యాయం 5వ వచనంలో హృదయంలో ఆయన ఏం చేశాడంట? సంతాపము నొందెను అన్న మాట ఉంటుంది 6వ అధ్యాయము 5వ వచనంలో. అంటే సుమారుగా ఈ వివాహం అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఏ కాలానికి సంబంధించింది అంటే నోవహు గారి కాలానికి సంబంధించింది. ఓకే, ఇప్పుడు ఇది మనసులో పెట్టుకుని ఈ నోవహు గారి కాలం గురించి యేసుక్రీస్తుల వారు కొత్త నిబంధనలో ఒక మాట చెప్పాడు. పాత నిబంధనలో నోవహు గారి కాలం ఏదైతే ఉందో ఈ నోవహు గారి కాలం గురించి దేవుడు కొత్త నిబంధనలో ఒక మాట చెప్పాడు. ఆ మాట మీరు చూడాలి. ఏమంటున్నాడు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం అండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చూడండి. మత్తయి సువార్త 24:37 నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుడి రాకడయు అలాగే ఉండును. జలప్రలయమునకి మొదటి దినములలో నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు ఉండిరి. జలప్రలయము వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు వారు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును. జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను రెండవ రాకడలో వస్తానుగా, నా రెండవ రాకడ ఎలాగుంటుంది అంటే ఒకప్పుడు నోవహు గారి జలప్రళయాన్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుంటే నోవహు గారి జలప్రళయంలో ఏం జరిగింది అంటే వర్షం ప్రారంభమైపోయింది. ఒక పక్క నోవహు గారు బోధ చేస్తున్నాడు, మారండిరా పాపాలు మానండిరా ఓడలోకి ఎక్కండిరా అంటే ఒక్కడు కూడా ఏం చేయలేదు, ఎక్కలేదు. ఎక్కకపోగా వాళ్ళు కార్యక్రమం చేసుకుంటున్నారంట. అక్కడ ఏంట కార్యక్రమం చెప్తున్నాడు చూడండి. అక్కడ పెండ్లికి తింటున్నారంట, త్రాగుతున్నారంట, పెళ్ళికి ఇస్తున్నారంట, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్ళికి ఇస్తున్నారు. అంటే మొత్తం మీద గట్టిగా నోవహు గారి కాలం అంతా ఏ కార్యక్రమంలో మునిగిపోయింది చెప్పండి? పెళ్ళిళ్ళ కార్యక్రమం కదా. ఒక పక్క కరోనా వచ్చి చచ్చిపోతున్న పెళ్ళిళ్ళు ఆపుతున్నారా ఈ కాలంలో? అస్సలు కరోనాయే, పెళ్ళే. మీరు రండి చచ్చిపోండి అంటించుకుంది తప్ప మా కార్యక్రమాలు మాత్రం మేము మానం. ఒకసారి మీరు జాగ్రత్తగా ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే నోవహు గారి కాలంలో పెళ్ళిళ్ళు జరిగాయి, బాగుంది. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు యాజ్టీస్గా నేను రెండో రాకడలో వచ్చే సమయానికి కూడా అదే జరుగుద్ది అంటున్నాడు. అవునా? నేను మాట్లాడుతున్నాను. మరి ఇందాక అక్కడ జరుగుతున్న పెళ్ళిళ్ళు దేవదూతలకి మనుషులకి జరిగితే యేసుక్రీస్తుల వారు వస్తానన్న రెండో రాకడికి ముందు కూడా దేవదూతలకి మనుషులకి పెళ్ళిళ్ళు జరగాలి. ఈ కాలంలో జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది పాయింట్? యేసుప్రభు అంటున్నాడు నోవహు గారి కాలం ఎలాగుందో మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి అన్నాడు. వాళ్ళు అలా పెళ్లి చేసుకుంటున్నారు. నేను రావడానికి ముందు కూడా ఒక్కడు దేవుడు పనిచేయడు, పెళ్ళి ఇందులోనే చచ్చిపోతారు వీళ్ళందరూ అంటున్నాడు. వాళ్ళు అలాగే చచ్చిపోయారు. నేను రెండో రాకడలో వచ్చేటప్పుడు కూడా లోకం అలాగే చచ్చిపోద్ది. అంటే వీళ్ళకి ఎప్పుడు తినడం, త్రాగడం, సంపాదించుకోవడం, పెళ్ళి, చావులు ఇవి తప్ప పుట్టించిన పరలోకపు తండ్రి పని వాళ్ళకి ఉండదు అని చెప్తున్నాడు. ఓకే, మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నోవహు గారి కాలంలో దేవదూతలు మనుషులు పెళ్లి చేసుకున్నారు అనుకోండి. యేసుక్రీస్తుల వారి రాకడకి ముందటి దినాలలో పెళ్ళిళ్ళు కూడా ఎవరెవరికి జరగాలి? దేవదూతలకి మనుషులకే జరగాలి. ఎక్కడైనా ఒక పెళ్ళైనా చూసారు మీరు? ఎక్కడైనా దేవదూతలు మనుషులు పెళ్లి చేసుకోవడం ఏ ఫంక్షన్ హాల్లో చూసారా? ఎవరెవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? పురుషుడు, స్త్రీ. అంటే దీనిని బట్టి కూడా మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆదికాండంలో 6వ అధ్యాయంలో జరిగిన పెళ్ళిళ్ళు కూడా ఏ పెళ్ళిళ్ళు అవి? నిజంగా బుర్ర పేలిపోద్దండి. ఎవడన్నా దొంగబాటు చేసిన దగ్గరికి రైట్ సబ్జెక్ట్ పట్టుకుని వెళితే మీరు ఈ అబద్ధపు బోధలో మునిగిపోయిన ఎవరి దగ్గరికైనా ఈ సత్యాన్ని పట్టుకొని వెళితే వాడు బుర్ర పేలిపోద్ది నేను చెప్పే పాయింట్లన్నీ మీరు మాట్లాడితే. అంటే సమాజానికి దేవుడు చెప్పిన జ్ఞానం
చెప్పింది చెప్పినట్టుగా సాతాను అందనివ్వలేదు. దేవుడు ఒకటి చెప్తాడు, అది మరొకటి చెప్పింది. దేవుడు ఒకటి రాశాడు, అది మరొకటి చెప్పేటట్టుగా ప్రేరేపించింది. నిజంగానండి, ఎక్కడ బైబిలు, ఎక్కడ దేవుడు, ఎక్కడ ఈరోజు భూమి మీద జరుగుతున్న బోధలు, ఎక్కడికి వెళ్ళండి అబద్ధపు బోధండి, ఎక్కడికి వెళ్ళండి అబద్ధం అండి, ఎక్కడికి వెళ్ళండి దొంగ బోధండి, ఎక్కడికి వెళ్ళండి బైబిల్కి భిన్నంగా వాక్యాలండి, ప్రసంగాలు. నిజంగా చూస్తున్నప్పుడు దేవుడు ఎలా తట్టుకుంటున్నాడో అనిపిస్తుంది. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. విద్యాశాఖ ఉంది. ఇప్పుడు విద్యాశాఖ పాఠ్యపుస్తకాలు ప్రింట్ చేస్తుంది. సిలబస్ ప్రింట్ చేసిన తర్వాత అన్ని స్కూల్స్కి సిలబస్ పుస్తకాలు పంపించేస్తుంది. స్కూళ్ళు వేరైనా పాఠాలు మారతాయా? ఊరు మారినా పాఠం మారుతుందా? మారదు. ఎక్కడున్న మాస్టర్ అదే పాఠం చెప్తాడు, పక్క ఊర్లో ఉన్న మాస్టర్ కూడా అదే పాఠం చెప్తాడు. కానీ విచిత్రం ఏంటంటే ఒకటే బైబిలు, పక్క సందులో ఉన్న ఈడో బోధ చేస్తాడు, ఆడో బోధ చేస్తున్నాడు. ఇదేంటి దీని మారిపోయింది? అంటే కనీసం రాజ్యాంగం ఉందండి, భారత రాజ్యాంగం ఉంది, దానికి ఒక కఠినమైన నిబంధన ఉంది. భారత రాజ్యాంగంలో ఏది రాయబడి ఉంటే అదే మాట్లాడాలి. మీరుతో ఏం చేస్తారు? జైల్లో చేస్తారు కదా. రాజ్యాంగానికి భిన్నంగా మాట్లాడితే ఏం చేస్తారు? జైల్లో వేస్తారు. రాజ్యాంగానికి భయపడతారు, ఈ భూమి మీద ఉండే సిలబస్కి భయపడతారు. మనుషులు వాక్యానికి భయపడతారా? వాక్యం అనగానే ఏం చెప్పినా పర్లేదు, ఏది విన్నా పర్లేదు. నిజంగా ఈ ముసుగు తీసేవాళ్ళు ఎవరు? వాళ్ళకి సత్యాన్ని చెప్పేది ఎవరు? వాళ్ళని కాపాడేది ఎవరు? వాళ్ళని రక్షించేది ఎవరు? అయ్యో మీరు నమ్ముతున్నది అబద్ధం, మీరు వింటున్నది అబద్ధం అని వాళ్ళకి చెప్పేది ఎవరు? దేవుని పిల్లలారా, మనకి వాక్యం ఎక్కకపోతే, మనకి వాక్యం రాకపోతే రాబోయే తరాలను కాపాడడానికి భూమి మీద ఎవ్వరు ఉండరు. అంత దొంగబోధలో మునిగిపోతారు, అంత అబద్ధంలోనే మునిగిపోతారు. మీకు మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినండి. డాడీ జయశైల్ గారి పాఠాలన్నీ తీయలేదనుకోండి, ఈరోజు మనం కూడా ఎక్కడ ఉంటాం చెప్పండి? ఏదో దొంగ చర్చలు చెక్కబని చేసుకుంటా అలాగ మరి దొంగ బోధల్లో ఉండిపోయి చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు? నరకానికి వెళ్ళిపోయావు. ఆయన కష్టపడ్డాడు, వాక్యం చెప్పాడు, ప్రజల్ని రక్షించాడు, సత్యాన్ని నేర్పించడానికి బైబిల్ కళాశాలలో పెట్టండి అన్నాడు, సేవ చేయండి అన్నాడు. బాగుంది. ఆయన వరకు పడాల్సిన కష్టమంతా ఆయన పడ్డాడు. మీరు కష్టపడండి ఆయన అని మనకు అప్పగించాడు. ఇప్పుడు మనం కష్టపడకపోతే, మనం ఈ వాక్యాలు నేర్చుకుని రాబోయే తరానికి అందించకపోతే డ్యామేజ్ ఎవరికి జరుగుతుంది చెప్పండి? ఎక్కువ కష్టపడి పని చేయనందుకు మన జీవితమే డ్యామేజ్ అయిపోతుంది. అలాగే మనల్ని ఈ లోకానికి పంపించాడు తండ్రి, రాబోయే తరాన్ని కాపాడుదామని ఈ వాక్యం నేర్చుకుని. ఈ వాక్యం మీద మనకు ఆసక్తి లేకపోతే, ఈ వాక్యం మీద మనకు ఇంట్రెస్ట్ లేకపోతే రాబోయే తరాలు 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 కూడా ఏమవుతాయి తెలుసా? నాశనం అవుతాయి. సత్యవాక్యం లేక, దేవుడి మాట లేక రాబోయే తరాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. దేవుని పిల్లలారా, కనుక ఏది సత్యం, ఏది నిజం, ఏది బైబిల్కి సరిపోతుంది, ఏది బైబిల్కు భిన్నంగా ఉంటుంది అని బుర్ర ఎప్పుడు బైబిల్ గురించి, బైబిల్ వాక్యాల గురించి ఆలోచించాలి. ఎవరైనా ఒక ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రసంగం బైబిల్కి సరిపోతుందా? ఇతరు చెప్తున్న సబ్జెక్టు బైబిల్కి యాప్టేనా? బైబిల్ ఏమన్నా ఆ సబ్జెక్ట్ని వ్యతిరేకిస్తుందా అని టక్కమని దాన్ని గుర్తించగలిగే కెపాసిటీ, దాన్ని గుర్తించగలిగే సామర్థ్యం అనేది బైబిల్ ప్రకారం మనకి రావాలి. లేదండి ఇది తప్పు చెప్తున్నాడండి, బైబిల్లో వాక్యం ఇలా ఉందండి, వీడు ఇలా మాట్లాడుతున్నాడు, తప్పు చెప్తున్నాడు. త్రిత్వమా ఏకత్వమా అని మేదిపట్నంలో మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాక్యం విన్న బ్రదర్ ఒక లింక్ పంపించాడు నాకు. ఆ లింక్లో వాడే మాట్లాడుతున్నాడు అంటే, యూట్యూబ్లో దేవుడు ఒకడే, ఈ 3 క్యారెక్టర్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యక్షతలు అంటున్నాడు. ఈడు కొత్త పదం కనిపెట్టాడు. ఈ 3 ఏంటంట? ప్రత్యక్షతలు. యేసుప్రభుగా ప్రత్యక్షమయ్యాడు, పరిశుద్ధాత్మ దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇవన్నీ ప్రత్యక్షతలు తప్ప దేవుడు ఒకడే, వీళ్ళు ముగ్గురు ఒకటే అంటున్నాడు. ఒక విధవ ప్రత్యక్షతలు అయితే అలా ఆదికి ముందు నుంచే ముగ్గురుగా ఉన్నారు. అక్కడ ఎందుకు ప్రత్యక్షత? నీకు భూమి మీద యేసుక్రీస్తుల వారిగా కనపడాలి కనుక యేసుక్రీస్తుల వారిగా ప్రత్యక్షతలోకి వచ్చాడు, కనపడుతున్నాడు అంటే ఓకే. మరి సృష్టికి ముందు నుంచి వాళ్ళు ముగ్గురు ఉన్నట్టుగా ఉందంటే సమాధానాలు ఉండవు. వాటికి ఎవరికి పూర్తిగా బైబిల్ రాదండి,
ఎవరికి పూర్తిగా దేవుడు తెలియడు. నిజంగా మన అదృష్టం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ సత్యాన్ని ఉన్నదన్నట్టుగా బైబిల్ ప్రకారంగా పాఠాలుగా రాయించి దేవుడు పెట్టాడు మన చేతుల్లో ఆయన ద్వారా. కాబట్టి నేర్చుకోవాల్సిన అవసరత మన పైన ఉంది. నేర్చుకున్న వాక్యాలని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ పాట మీద అని ఎవరైనా భవిష్యత్తులో అడిగితే దానికి చెప్పగలిగే స్థితి మనకి రావాలి. కాబట్టి దేవుని కుమారులు, తర్వాత నరుని కుమార్తెలు. దేవుని కుమారులు అనగానే ఆదాము దేవుని కుమారుడు అంటే భూమి మీద ఉన్న పురుషులే దేవునికి కుమారులు. నరుని కుమార్తె అనగానే స్త్రీ. మీరు చదువుకున్నారు. నోవహు గారి కాలం గురించి చెప్పబడిన మాట కూడా మీరు విన్నారు. కాబట్టి దేవుని కుమారులు నరుని కుమార్తెలు అనగానే పురుషులు స్త్రీలు వివాహం చేసుకున్నారని చెప్పాడే తప్ప దేవుడు అంతకు మించి అక్కడ చెప్పబడుతున్న వాక్యంలో మరి ఏమి కూడా లేదండి. ఏమి లేదు అక్కడ. ఒకవేళ నువ్వు ఏది చేర్చినా కూడా అదంతా ఏమైపోతుంది అంటే బైబిల్కు వ్యతిరేకమవుతుంది. అలాగే ఇంకోటి చెప్పాను మీకు, దేవదూతలు దేవుని కుమారులని వాళ్ళు ఏమండి స్త్రీలను వివాహం చేసుకున్నారన్నది ఒక బోధ అయితే, మరో బోధ ఏం చెప్పాను అంటే ఈ సృష్టికి ముందు మరో సృష్టి ఉంది అన్నారు. దానికి ఎక్కడైనా బైబిల్లో ఒక్క ఆధారమైన ఉందా? సృష్టిలోకి మనుషులు ఎలాగొచ్చారు అని దేవుడు చెప్పాడు అంటే ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఆ ఒక్కడెవరు? ఆదాము. ఆదాము నుండి మానవ జాతి అంతా విస్తరించింది భూమి మీద. కాబట్టి ఒకటే సృష్టి, మనిషికి ఒకటే జన్మ. 7 జన్మలు, 14 జన్మలు, 7 లోకాలు, 14 లోకాలు ఏవి లేదండి. ఇదంతా ట్రాష్. ఒకటే జన్మ. దేవుడి కొరకు బ్రతికితే పరలోకం, నీ కొరకు నువ్వు బ్రతికితే నరకం. అంతే సింపుల్గా ఏం చెప్పింది బైబిల్ అంటే ఒకటే జన్మ. ఆ జన్మ దేవుడికి ఇస్తావా? ఒక మోషేలా, ఒక అబ్రహాంలా, ఒక యేసుప్రభులా, అపోస్తులులా, స్టెఫన్లాగా ఏమండి ఈరోజు భూమి మీద దేవుడి కొరకు బ్రతుకుతున్న ఎంతోమంది సేవకులులా నీ జీవితాన్ని దేవుడికి ఇస్తావా? నీ జీవితాన్ని దేవుడు పనిలో పెడతావా? ఈ ఒక్క జన్మే, చచ్చిపోయిన తర్వాత పరదేశికి వెడతావు, విశ్రాంతిలోకి వెడతావు, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు పరలోకానికి. లేదు ఇంకా ఏదో చేస్తాను ఇంకో ఏదో చేస్తానని జన్మను, ఆయుష్కాలాన్ని, ఆరోగ్యాన్ని, కాలాన్ని, దేవుడిచ్చిన యవ్వన కాలాన్ని వృధా చేస్తామా? అంతిమంగా దేవుడు ముందు నేరస్తులుగా నిలబడి నరకానికి జారిపోతారు. కాబట్టి ఒకటే జన్మ. ఈ జన్మలోనే దేవుణ్ణి నిలబెడతామా, దేవుణ్ణి పడగొడతావా? ఈ జన్మలోనే. ఒకటే జన్మ, ఒకటే సృష్టి. ఈ సృష్టికి ముందు మరో సృష్టి ఉన్నట్టుగా బైబిల్లో దేవుడు ఎక్కడ రాయించలేదు. రాయబడింది ఏమవుతుంది అంటే ఊహ అవుతుంది. ప్రతి ఊహ కూడా బైబిల్కు వ్యతిరేకమే. కాబట్టి దేవుని కుమారులు నరుని కుమార్తెలు అనగానే స్త్రీలు పురుషులు మాత్రమే వివాహం చేసుకున్నారు. ఏమంటే చివరిగా మాట చూసి ముగించేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. దేవుని కుమారులు నరుని కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. ఏమండి ఇక్కడ దేవుని కుమారులు నరుని కుమార్తెలు అనడానికి మరొక కారణం, చిన్న కారణం కూడా ఏంటి అంటే దేవుని కుమారుడు అనగానే ఎవరు జ్ఞాపకం వస్తారు మనకి? ఎవరని చెప్పాను? ఆదాముగా. నరుని కుమార్తెలు అని ఎందుకన్నాడు అంటే భూమి మీద స్త్రీ పుట్టినా పురుషుడు పుట్టినా ఎవరి నుండి రావాలి చెప్పండి? ఆదాము నుండి రావాలిగా. ఆదాము పురుషులతో పాటుగా స్త్రీలను కూడా కన్నాడు కనుక ఆ స్త్రీలందరినీ ఏమని పిలిచారంటే ఆదాము దేవుని కుమారుడండి, దేవుని కుమారుడిలో నుండి వచ్చిన నరుని కుమార్తెలంతా. ఆదికాండం 5వ అధ్యాయంలో మీరు చూస్తున్నట్టు చూడండి ఒకసారి. 5వ అధ్యాయము 4వ వచనంలో చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము ఎవరిని కూడా కనడంట?
కుమార్తెలను కూడా కన్నాడు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి అదే చెప్తున్నాడు. ఈ దేవుని కుమారుడైన పురుషులు, నరుడి కుమార్తెలు, ఆదాములో నుండి వచ్చిన ఆ స్త్రీలను ఏం చేసుకుంటున్నారు? వివాహం చేసుకుంటున్నారు. పురుషులు స్త్రీలు వివాహం చేసుకుంటున్నారు. అంతే 6వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, 6వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. కాబట్టి అర్థమైందని ఆశిస్తున్నాను. ఇది చిన్న పాఠం అండి, ఏం లేదు. కాకపోతే దీనిపైన భిన్నాభిప్రాయాలు, దీనిపైన అసత్య ప్రచారాలు, అబద్ధపు బోధలు ఎన్నో ఉన్నాయి.